కల్కి అత్తయ్య నువ్వు వెళ్ళి అన్ని గదులు వెతుకు. అలాగే అత్తయ్య. వీళ్ల భయం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్లే తీశారనిపిస్తుంది. పొరపాటునది వీళ్ల గదిలో దొరికిందంటే వీళ్లు నాటకాల బ్యాచ్తో పాటు దొంగ విధవలని కూడా అర్థమైపోతుంది. అప్పుడు అమ్మ వీళ్ళని మెడపట్టుకు బయటికి గెంటేస్తుంది. ఈ రాత ఇక్కడే ఉండిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మా, నాకు ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేనే గెలిచాను. నాకు తెలుసండి మీరే గెలుస్తారని. ఎక్కడికి వెళ్ళినా మీరే ఆకర్షణీయంగా ఉంటారని. నాకు తెలుసండి మీ విజయం వెనకాల నేనుంటానని. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అక్కడ కష్టపడి ముగ్గు వేసింది నేను, ప్రైజ్ వచ్చింది నాకు. మధ్యలో నువ్వేదో చేసినట్టు గొప్పగా చెప్పుకుంటావేంటి? అయినా అసలు నీతో ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడుతుంది మా అమ్మమ్మతో. ఏంటమ్మమ్మా, నేను గెలిచాను అని అంత గొప్పగా చెప్తే కనీసం నువ్వేం మాట్లాడలేదేంటి? సత్య, మీ తాతయ్య గారు వాచ్ కనిపించడం లేదు. ఆవిడ ఆ టెన్షన్లోనే ఉన్నారు. అది ఇంట్లో ఎవరో తీశారు అన్న అనుమానం ఆవిడకుంది. ఆ వాచ్ దొరికేంత వరకు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి, తాతయ్య వాచ్ పోయిందా? అయినా మన ఇంట్లో వాళ్ళు ఎవరు తీస్తారు? బయట వాళ్ళు వీళ్ళ ముగ్గురే కదా, వీళ్ళని అడిగితే సరిపోతుంది. ఇప్పుడు కానీ మనం దొరికిపోతే మన పరిస్థితి ఏంటండి? అదే అర్థం కావట్లేదే. అదే కాని జరిగిందంటే ఈ ఊరి నుంచి మనం ఈ మతిపోయిన దానితో వెళ్ళడం కాదు, మన శవాలు ఇక్కడి నుంచి వెళ్తాయి. అమ్మో, నువ్వు ఊరుకోవే. అసలే భయంతో చస్తుంటే మరింత భయపెడుతున్నావు. ఇప్పుడే దీనికో పరిష్కారం ఆలోచిస్తాను. ఇక్కడే ఎక్కడో ఉండుంటుందమ్మా. నువ్వు ర్యాక్లలో అంతా సరిగ్గా చూసావా? ఎక్కడుంది? అరే అమ్మా, ఇదిగో అమ్మా వాచ్. చూడమ్మా, అనవసరంగా నువ్వు ఈ వాచ్ ఎవరో తీశారనుకొని కంగారు పడ్డావు. పాపం వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా అని వాళ్ళని దొంగలు చేయటానికి ఇక్కడ చాలా మంది ప్రయత్నించారు. ఈ వాచ్ ఏమో ఇక్కడే ఉంది. నీ వాచ్ ఎక్కడికి పోలేదు. గదిలో ఉండాల్సిన వాచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? పోనీలేమ్మా, వాచ్ అయితే దొరికింది కదా, ఎలా వచ్చిందో తర్వాత ఆలోచిద్దాం. అమ్మా సత్య, నువ్వు ప్రైజ్ గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీ తాతగారి గుర్తుగా ఉన్న ఈ వస్తువు కనిపించలేదని కంగారులో నీ మాటను పట్టించుకోలేదు. ఏమీ అనుకోకమ్మా. ఏమనుకోలే అమ్మమ్మా. ఏంటోరా ఇదంతా?
ఉదయం నీకోసం గిఫ్ట్ తెచ్చాను, కానీ అప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. ఏంటి నువ్వు గిఫ్ట్ కొనుక్కొచ్చావా? నీకు అంత ఆలోచన ఎలా వచ్చింది? లేదు మావయ్య, ఇది నా ఆలోచన కాదు. నేను దోసపాడు వెళ్ళాను కదా, అక్కడిది వరకు మనకు సిటీలో కనిపించిన వాళ్ళు కనిపించారు. వాళ్ళది కూడా అదే ఊరంట. ఆ ఆంటీ ఒక గిఫ్ట్ ఇచ్చి అది కీర్తికి ఇవ్వమని అన్నారు. ఆ, నేనెవరో వాళ్ళకి తెలియదు కదా, నాకు గిఫ్ట్ పంపించడం ఏంటి? నువ్వు వాళ్ళకి తెలియకపోయినా నీ గురించి నేను వాళ్ళకి పూర్తిగా చెప్పాను. అందుకే వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం. నేనొకసారి చూడాలని కూడా అనుకున్నారు. ఇంతకీ ఏం గిఫ్ట్ తెచ్చావు? ఇదిగో ఈ భగవద్గీత నీకిమ్మని చెప్పారు. ఈ భగవద్గీత నాకెందుకు? అయ్యో కీర్తి, నాలాగే నీకు కూడా దీని గొప్పతనం తెలీదా? ఇందులో జీవితానికి సంబంధించిన చాలా పరమార్థాలు అన్నీ ఉన్నాయట. ఇది చదివితే మన జీవితం ఎంతగానో మార్పు చెందుతుందట. రోజు ఒక్క శ్లోకం చదివితే మనకే తెలియకుండా మన జీవితంలో ఒక మార్పు వస్తుందట. చదివాక ఇంతకు ముందు నువ్వేంటో, చదివిన తర్వాత నువ్వేంటో అన్నది నీకే తెలుస్తుందట. పైగా ఇప్పుడు నువ్వు గర్భవతివి కదా, రేపు నీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ భగవద్గీత చదవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని ఆవిడ దీని గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అందుకే ఇది నీకిమ్మని చెప్పి నాకిచ్చారు. నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పారు వాళ్ళు. మనిషిని కూడా చూడకుండా మనిషి మీద ఇంత మమకారాన్ని పెంచుకొని ఇంత గొప్పగా ఆలోచించిన వాళ్ళకి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. నిజం చెప్పావు. భగవద్గీత అంటే అందరూ అది ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ దాంట్లోనే ఇంత అర్థం ఉందని, మరీ ముఖ్యంగా ఇలాంటి సమయంలో నువ్వు చదివితే బాగుంటుందని వాళ్ళు ఇంతలా ఆలోచించారు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. తప్పకుండా థ్యాంక్స్ చెప్తాం. సత్య, వాళ్ళకోసారి ఫోన్ చేయి. సరే. ఇదిగో మావయ్య. హలో. నమస్తే మేడం, నా పేరు మురారి. అమ్మవారిపల్లి నుంచి సత్య వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరా, ఎలా ఉన్నారు? మేం బాగున్నామండి. మీరంతా ఎలా ఉన్నారు? మేమందరం కూడా బాగున్నాం. మీ మేనకోడలు ఇక్కడ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. చెప్పిందండి. అక్కడి నుంచి మాకు ఫోన్ చేసింది. అలాగే మీరిచ్చిన భగవద్గీతని తనిప్పుడే తీసుకొచ్చి కీర్తికిచ్చింది. ఆ గీతలో సారాంశాన్ని మీరు చెప్పిన విధానం తనకి సమయంలో మీరివ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. అయ్యో, అందులో నా గొప్పతనం ఏమీ లేదండి. ఆ అమ్మాయి పరిస్థితి గురించి సత్య మాకు చెప్పింది. నిజంగా మాకెంతో జాలేసింది. తనకొక ధైర్యం కావాలన్నా, జీవితంలో ముందడుగు వెయ్యాలన్నా ఆ గ్రంథం ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించాను. అందుకే తనకిమ్మని చెప్పాను. ఎవరమ్మా ఫోన్? సత్య వచ్చింది కదా, వాళ్ళ మావయ్య మురారి గారు. నేను కూడా మాట్లాడతాను. ఫోన్ ఇవ్వమ్మా. హలో మురారి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అక్కడ పండగ చాలా గొప్పగా జరిగిందని మా సత్య చెప్తుంది. నిజానికి మేము రావాలనుకున్నాం, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. తప్పకుండా మనందరం మళ్ళీ కలుద్దామండి. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని మాకు ఉంది. ఒక్కసారి కీర్తికి ఫోన్ ఇస్తారా? యా, తప్పకుండా. కార్తిక్ మాట్లాడతారట. హలో. హలో.
బాగా విన్న గొంతులా ఉందండి. మీరు హలో అనగానే నాకేదో తెలియకుండా మీ గొంతు కూడా వింటుంటే నాకు బాగా తెలిసిన వ్యక్తి గొంతు విన్నట్టుగా ఉంది. కానీ ఇంతవరకు ఎప్పుడు మనం ఒకరికొకరు ఎదురు కూడా పడలేదు కదా. నిజమేనండి, కానీ ఎందుకో నాకు అలా అనిపించింది. సారీ. మీ పరిస్థితి అంతా మాకు అమ్మాయి చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీకు పంపించిన భగవద్గీత బుక్లో నేను ఎంతగానో అభిమానించి నా ప్రాణంగా చూసుకున్న నా భార్య ఫోటో ఉంది. పొరపాటున అందులో వచ్చేసిందండి, అది చూసుకోలేదు. ఆ ఫోటోని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచండి ప్లీజ్. తప్పకుండా. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు ఫోటో తప్పకుండా అందజేస్తాను. థ్యాంక్స్ అండి. ఆ ఫోటో నాకు దూరం అయిపోతుందేమో అని నేను ఎంతగానో బాధపడుతున్నాను. కానీ మళ్ళీ మీరు నాకు అందజేస్తానన్నారు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఏ జ్ఞాపకం అయితే నాకు ఇంక దొరకదు అనుకున్నానో మళ్ళీ అది నా దగ్గరకు వస్తుంది అన్న మాట నాకు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనండి, ఉంటాను. ఏం చేస్తున్నావు? ఎందుకు బెండ్ అవుతున్నావు? ఒట్టి మనిషివి కూడా కాదు. ఏం లేదండి, ఇక్కడున్న టాబ్లెట్ బాక్స్ జ్యోతి లోపల పెట్టేసినట్టుంది, తీస్తున్నాను. ఓ ఓకే ఓకే, నేను తీస్తాను.
ఇదిగో తీసుకో. కిట్టయ్యా, వస్తున్నానమ్మా, అమ్మ పిలుస్తుంది. నా హృదయ దేవత ఎక్కడుందో, నా ప్రణయ రాశి ఎక్కడ దాక్కుందో, నా కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుందో, ఇదే ఇంట్లో ఉన్న నా మానస చూరని దొంగలా ఎందుకు దాక్కుంటుందో, నా ప్రేమని తను ఒప్పుకోవాల్సి వస్తుందనా, లేక నా మీద తనుకున్న ప్రేమ నాకు తెలిసిపోతుందనా? ఇన్ని రోజులు భగవద్గీతలో మంచిని బోధించే వాక్యాలే ఉంటాయనుకున్నాను, కానీ ఇందులో డబ్బు ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఈ డబ్బుని, ఈ బుక్ని రెండింటినీ మాయం చేస్తే బాగుంటుంది. డబ్బు నాకు, ఈ భగవద్గీత నా సత్యకి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఏంటి చెల్లి ఎలా వచ్చావు? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇది నా గది, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? అదేంటి చెల్లి ఎలా అంటావు? నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. నీకేమైనా కావాలేమో అడుగుదామని వచ్చాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఇది నీ గదైనా సరే, నీ బాగోగులు నేను చూసుకుంటాను కాబట్టి నేను అడిగాను. అంతకు మించి ఇంకేం లేదు. ఏంటిది? నన్ను చదవమని ఒక గొప్ప వ్యక్తి నాకు ఇచ్చారు. దీన్ని కూడా దొంగతనం చేయాలని చూస్తున్నావా? అసలు బుద్ధుందా నీకు? అదేం లేదు చెల్లి, ఇది నేనెందుకు దొంగతనం చేస్తాను? ఊరికినే ఎలా ఉందో చూద్దామనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు, నన్ను అపార్థం చేసుకుని కొట్టావు. అంతకు మించి ఇంకేం లేదు. మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ఏంటప్పలనాయుడు, మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నట్టున్నావు? అవునండి, నేను మా చెల్లిని చూసుకుంటున్నాను. మా చెల్లి కూడా నన్ను బాగా చూసుకుంటుంది. అమ్మా, సీమంతంలో నువ్వు ఈ చీర కట్టుకోవాలి. నీకోసమే తెప్పించాను. ఇంత ఖరీదైన చీర నాకెందుకండి? అలా అనుకు చెల్లి, ఆవిడిచ్చారు కదా ప్రేమతో. తీసుకో. నేను వస్తాను. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమేనమ్మా. నేనిచ్చిన చీరలో నువ్వు ఖరీదు చూస్తున్నావు, నేను నీ మంచి మనసును చూస్తున్నాను. అందుకే తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకోమ్మా.
శుభ్రంగా తిని కూర్చోకుండా ఎందుకు ఏదో ఒకటి చేసి ఇలా ఆయాసపడిపోతున్నావు? లేదు, నేను ఇప్పుడు కూడా ఈ ఇంటి కోసం కష్టపడుతున్నాను అని చూపించుకోవడానికి నటిస్తున్నావా? నటించాల్సిన అవసరం నాకు లేదండి. నేనెప్పుడు నిజాన్ని నమ్ముతాను, నిజం వైపే నిలబడతాను. ముందొకటి వెనకొకటి మాట్లాడే అలవాటు, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా ప్రవర్తించే అలవాటు నాకు లేదు. మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావు. నీకు ఈ ఇంట్లో ఇలా సాగుతుంది. నువ్వు బయటదానివైనా మా అమ్మ తమ్ముడు నీ మీద ఆ మమకారాన్ని బాగా పెంచుకున్నారు. ఇదిగో ఇందాక నీకు మా అమ్మ చీర ఇచ్చినట్టుందిగా. ఏమిటో ఆవిడ అతి ప్రేమ. ఆ చీర నువ్వే ఉంచుకోలే. ఎలాగో తొందరలో వెళ్ళిపోవాలి కదా. సీమంతం అయిన తర్వాత ఆ చీరలు నగలు అన్నీ పట్టుకొని ఇంక మీరు దయ చేయవచ్చు. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి ఇదేం మీ ఇల్లు కాదు కదా. మీ వాళ్ళొచ్చారు కదా, వాళ్లతో తమరు కూడా దయచేస్తే చాలా బాగుంటుంది. నన్ను పంపించాలన్న ఆతృత మీకు చాలా ఉందని నాకు తెలుసండి. అన్నీ తెలిసినా సరే ఇంకా ఈ ఇంటిని మాత్రం వదలడం లేదు కదా. ఇక మీదట ఉండటం కుదరదులే. సీమంతం అవ్వగానే మా అమ్మే చీర సారే పెట్టి మరీ పంపిస్తుంది. సాక్ష్యాధారాలు ఉంటే చూపించమని పార్దు అడిగాడు కదా. నాకు అన్ని సాక్ష్యాలు దొరికాయి. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాను. ఏంటండి ఏమైంది? చేసిందంతా చేసి మళ్ళీ ఏమైందని మమ్మల్ని అడుగుతావేంటే? ఇప్పుడు నేనేం చేశాను బామ్మ? మాకంతా తెలుసు. నీలిమా, ముందా ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఏంటంటే అసలేం జరిగింది? చెప్తాను కదా, ముందా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూడు.